జగన్‌ని వాళ్ళు కొట్టాలనుకుంటుంది నాకు తెలిసి జగన్‌ని జైల్‌లో పెట్టాలని కాదు. జగన్ మీద నిరంతరం బురద చల్లడానికి ఒక టాపిక్ కావాలా. రోజుకో టాపిక్కు, జగన్ చుట్టూ ఉన్న చతురంగ బలాల్ని దెబ్బతీయటం. అదొక మహాభారత రామాయణాల్లోనైనా, లేకపోతే చాణక్య నీతిలోనైనా యుద్ధ తంత్రం. శత్రువుని తన చుట్టూ ఉన్నటువంటి చతురంగ బలాలకు దూరం చేసి, ఒంటరి వాడిని చేసి ఏడిపించడం అనేటటువంటిది. అందులో వ్యూహంలో భాగంగా అతని చుట్టూ ఉన్న వాళ్ళందరి మీదనే ఏదో ఒక కేసులు. ఇప్పుడు లిక్కర్ కేసులోకి సంబంధించి మీరు చెప్పినటువంటి కోణంలోనే ఉంటాయి. ఆ విజయసాయి రెడ్డిని వాళ్ళు కాదు అది చూసింది. కేసిరెడ్డి చూశాడు, కేసిరెడ్డి తర్వాత జగనే చూశాడు అనేది ఓ పక్కన సిఐడినే చెప్తోంది. మధ్యలో మళ్ళీ వచ్చేసేసి వీళ్ళ దగ్గరికి డబ్బులు త్రూ వీళ్ళ ద్వారా వెళ్ళింది. అక్కడ 2 వెర్షన్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఓ పక్కన కేసిరెడ్డిని పెట్టుకున్నాక ఇంకా మళ్ళీ మిథున్ రెడ్డికి ఎందుకు చెప్తారు, అందులో విజయసాయి రెడ్డి ఎందుకు చెప్తారు? వాళ్ళిద్దరికీ ఒకరికొకరికి పడదాం. రాజకీయం గురించి బాగా తెలిసిన వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి బాగా తెలిసిన వాళ్ళు 4 గ్రూపులు అయినాయి అని ఇంతకుముందు వీళ్ళ పత్రికలే రాసినాయి కదా. సజ్జలు ఒక గ్రూపు, సుబ్బారెడ్డి ఒక గ్రూపు, విజయసాయి రెడ్డి ఒక గ్రూపు, మిథున్ రెడ్డి ఒక గ్రూప్ అని చెప్పి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ఒక గ్రూప్, వాళ్ళందరూ జగన్ గ్రూపు, విజయసాయి రెడ్డి ఒక గ్రూప్, ఇట్లా గ్రూపులుగా తయారైందని ఇంతకుముందే రాస్తారు వీళ్ళే. అట్లాంటప్పుడు పరస్పర శత్రువులు లేదా పరస్పర విరుద్ధమైనటువంటి వాళ్ళు ఒక పని ఎట్ట చేస్తారు ప్రాక్టికల్గా? కాబట్టి అక్కడ ఏం లేదు. ఒకటి ముందేంటంటే జగన్ చుట్టూ ఉండే వాళ్ళందరి మీద ఏదో కేసులు పెట్టి వాళ్ళకి భయం పుట్టాల. జగన్ దగ్గరికి వెళ్ళాలంటే వణుకు పుట్టించాలా, జగన్కి దూరం అవ్వాలనిపించాలా, వీలైతే వేరే పార్టీ